వచ్చే విద్యా సంవత్సరం నుంచి సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లోని విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనాన్ని అందించనున్నట్లు ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రతి వసతి గృహంలో తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు సకాలంలో ట్రంకు పెట్టెలు, దుప్పట్లు, తువ్వాళ్లు అందిస్తామన్నారు. వసతి గృహాల్లోని పేద విద్యార్థులకు ప్రభుత్వమే గార్డియన్గా ఉంటుందని చెప్పారు. 10 ఇంటర్ పరీక్షల నేపథ్యంలో వసతి గృహాల విద్యార్థులతో ఆదివారం ఆయన ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలోని తన స్వగృహం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. వసతి గృహాల భవనాల మరమ్మతులకు 143 కోట్లు కేటాయించిందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులందరూ ఉన్నత స్థాయికి చేరాలని మంత్రి ఆకాంక్షించారు. తల్లిదండ్రుల ఆశల్ని నెరవేర్చేలా పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలన్నారు. సంక్షేమాధికారులు, వార్డెన్లు ప్రతి ఒక్క విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఆయన, విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు వసతి గృహాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని వివరించారు.